నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నిన్న మనము ఒక వీడియోలో ఒక ఆయన అడిగిన ప్రశ్నల్ని తెలుసుకున్నాము. ఆయన పేరు ఏదో మెజర్ అని రాసుకున్నాడు. మెజర్ ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ అనేది రాశారు. ఆయన పేరు చెప్పలేదు. కాబట్టి మనం అదే పేరు మీద వెళ్దాం. ఆ క్వశ్చన్స్లో రెండో క్వశ్చన్ టేకప్ చేద్దాం ఈ రోజున. అదేంటో చూద్దాం. ఇదండి ఆయన పేరు. సర్వేయింగ్ ఆఫ్ ఫీల్డ్స్ అండ్ మెషర్. ఇది ఆయన పేరు. అంటే ఆయన పెట్టుకున్న పేరు అది. అఫ్ కోర్స్ 3903 అనే నంబర్ కూడా ఉంది. సరే, ఇప్పుడు మై క్వశ్చన్ ఈజ్, క్యాన్ యూ ప్రూవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అట్లీస్ట్ బై ఎక్స్ట్రాపులేషన్? అది నిన్న మనం సమాధానం చెప్పుకున్నాం. ఇప్పుడు సమ్ అదర్ క్వశ్చన్స్. ఆల్మోస్ట్ ఆల్ ఏథీస్ ఆర్ డిజానెస్ట్. వై డోంట్ దే ఫియర్ గాడ్? ఇఫ్ దే ఫియర్ అండ్ ఆర్ డిజానెస్ట్, వాట్స్ ద యూజ్ ఆఫ్ గాడ్? ఇదండి ఆయన ప్రశ్న. అంటే ప్రతి ఏథీస్ట్, ఆల్మోస్ట్ ఆల్ డిజానెస్ట్గా ఉంటారు వాళ్ళు. వై డోంట్ దే ఫియర్ గాడ్? ఎందుకు భగవంతుడు అంటే భయం లేదు వాళ్ళకి. ఇఫ్ దే ఫియర్ అండ్ ఆర్ డిజానెస్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గాడ్? వాళ్ళు ఫియర్ అయ్యి డిజానెస్ట్గా ఉంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గాడ్ అని రాస్తారు. ఇఫ్ దే డోంట్ ఫియర్ అని రాసి ఉండాల్సింది. అది డిజానెస్ట్గా ఉంటే లాభం ఏంటి? మరి భగవంతుడు ఉంటే లాభం ఏంటి? ఈయన ప్రశ్న. సో మీరు అడిగిన ప్రశ్న చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. చాలామంది అడుగుతారు. భగవంతుడు అంటే ఫియర్ ఉన్న వాళ్ళకు కూడా భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఇది ప్రశ్న. ఆనెస్ట్గా ఉన్న వాళ్ళకు కూడా భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఇది ఇంకో ప్రశ్న. సో ఏథీస్టులు అంటే నాస్తికులు, నా అస్తి లేడు అనేవాళ్ళు అనమాట. భగవంతుడు లేడు అనేవాళ్ళని నాస్తికులు అంటారు. దానికంటే మంచి డెఫినేషన్ ఏంటంటే, నాస్తికో వేద నిందక. వేదాన్ని నిందించేవాడు నాస్తికుడు అని మన శాస్త్రాల్లో ఉంది. కాబట్టి మనము వేద నిందకుడు అనుకుందాం. వేదం పరమాత్ముడు ఇచ్చాడు, భగవంతుడు ఇచ్చాడు. మరి ఈ నాస్తికులు ఇంత డిజానెస్ట్గా ఉన్నారు. వీళ్ళు భగవంతుడు అంటే భయం లేదు వాళ్ళకి. మరి అలాంటప్పుడు భగవంతుడి యొక్క యూజ్ ఏమిటి? భగవంతుడు మనని భయపెట్టడానికి లేడండి. ఇది అపోహ మీ అందరికీ. భగవంతుడు మనని భయపెట్టడండి, కానీ మనమే భయపడాలి. ఎందుకు? భగవంతుడి యొక్క గుణాలు తెలుసుకొని మనం భయపడాలి. ఓం ఋతం చ సత్యం చ భీద్దా తపసో అజ్జజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదీ సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదత విశ్వస్య మిషతో వసీ. ఈ జగత్తునంతని ఒక ఆటలాగా ఆడిస్తాడు. అంటే పిల్లలు ఆడుకునేటప్పుడు ఎంత సునాయాసంగా ఆడగలుగుతారో అంతకంటే సునాయాసంగా ఈ జగత్తు నిర్మిస్తాడే. అలానే జగత్తుని ప్రళయం చేస్తాడే. సో ఇలా పరమాత్ముడు ఋతంచ సత్యం చ భీద్దా తపసో అజ్జజాయత. ఆ పరమాత్ముడు సృష్టి చేసేటప్పుడు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు చెప్పబడుతుంది. సో ఆ పరమాత్ముడి యొక్క గుణాలను తెలుసుకున్నప్పుడు మనకి భయం ఇస్తుంది. ఎందుకు అంటే మనము ఆ భగవంతుడి ముందు ఒక అణువులాగా కూడా కనిపించం. మన కుచ్చేష్టలు, మన దుర్మార్గపు చర్యలు ఇవన్నీ ఆయనకు తెలుస్తున్నాయి అని తెలుసుకున్నప్పుడు, ఆయన మనని ఎలా పనిష్ చేస్తాడు అని తెలుసుకున్నప్పుడు భయపడతాం. ఆ జ్ఞానం లేనివాడు మాత్రమే భయపడాడు. మీరు చిన్నపిల్లలు అంటే పుట్టిన దగ్గర నుంచి పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ ఒక సింహాన్ని చూడలేదనుకోండి, వాళ్ళు దాన్ని చూసి ఫస్ట్ టైం చూసినప్పుడు భయపడరు. కానీ ఆ సింహం ఏం చర్యలు చేస్తుంది, ఒక ఏనుగునన్న కుంభస్థలాన్ని కొట్టి చంపేస్తుంది, ఎలా చీల్చి చెండాడుతుంది, దాని యొక్క పంజా పవరు ఎంత ఉంటుంది, దాని పంటితో అది తగాఫార ఆడితే గనక 10 మంది మగవాళ్ళు బలమైన బలిష్ఠులు కూడా దాన్ని ఓడించలేరు. అంత బలంగా ఉంటుంది ఆ సింహం. అలాంటి సింహాన్ని గురించి గుణగణాలు తెలిసినప్పుడు మనం భయపడతాం.
సో అలానే భగవంతుడి యొక్క గుణగణాలు తెలిసిన తర్వాత ఈ నాస్తికులేంటి ఎవరన్నా భయపడవలసిందే. సో అందుకని భగవంతుని గురించి వాళ్ళు భయపడరు, డిజానెస్ట్గా ఉంటారు అంటే వాళ్ళకి తెలియక అది. వాళ్ళకి భగవంతుడు యొక్క శిక్ష ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు తెలుసుకోదలుచుకోరు. ఎందుకంటే వాళ్ళు భయపడాల్సి వస్తుంది. భయపడితే మంచి పనులు చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఎంతసేపు లాభం కోసము, ఈ జీవనంలో ఉండే సుఖం కోసము, లాభాల కోసమే ఆలోచిస్తూ పాపాలు చేసుకుంటూ పోతారు. వాళ్ళేంటి థీస్టులు కూడా, భగవంతుడు నమ్మేవాళ్ళు కూడా. అంటే వాళ్ళు నమ్ముతున్నామని పైకి చెప్తారు, లోపల మటుకు పాపం చేస్తారు. ఉదాహరణకి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తిరుమల తిరుపతిలో లడ్డు ఎలా కలుషితమైంది, అక్కడ బంగారాన్ని ఎట్లా దోచేస్తున్నారు. అలానే మనకి శబరిమల అక్కడ కూడా ఎలా బంగారం దొంగతనానికి పాల్పడ్డారు. అలానే మిగతా గుళ్ళలో కూడా ఎలా జరుగుతున్నది, ఎంత అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి భగవంతుడు అంటే నమ్మకం లేదు. భగవంతుడు అంటే నమ్ముతున్నామని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. అవునండి. చాలామంది ఒక కులమని కాదు, ఒక మతమని కాదు, అందరూ కూడా భగవంతుడి పేరు చెప్పుకొని మేము ఇది చేస్తున్నామంటారు. కానీ దర్జాగా ఎస్ భగవంతుడు ఉన్నాడు, మేము తప్పు చేస్తే మాకు శిక్ష పడుతుంది అని నిశ్చితమైన గుణం తెలిసిన వాడు ఎవడు చేయడు. పనులు చేయడు. చేయాలంటే భయపడతాడు. భయపడటం కాదు, అదే తప్పు అని తెలుసుకున్నప్పుడు ఇక చేయడు అనమాట ఎట్టి పరిస్థితుల్లో. సో అందుకని మనము అంటే కొన్ని విషయాల్లో తప్పులు జరిగిపోతాయి మనుషుల్లో. ఉదాహరణకి అంటే మీరు యూత్లో ఉన్నారు, మీరు ఏదో సిగరెట్ తాగేశారు, మందు తాగేశారు, అది జరిగిపోయింది. తెలుసుకున్నారు ఇది తప్పు, ఇది మహాపాపము అని. అప్పుడు దాన్ని వర్జించి మంచి మార్గంలోకి వచ్చారు. అప్పుడు మీకు కష్టాలు ఎదురవడం మొదలు పెడతాయి. ఎందుకంటే మీరు చేసిన దానికి శిక్ష పడతామని అర్థం చేసుకోవాలి. అంటే నేను మర్చిపోతే భగవంతుడు నన్ను శిక్షిస్తాడు అని అనుకోకుండా ఉంటే, అదే కంటిన్యూ చేస్తే నాకు శిక్ష పడదా అంటే ఇంకా భయంకరమైన శిక్షలు పడతాయి. అందుకనే జన్మలు ఉంటాయి. మీరు జన్మలు ఉండవు అని నమ్మారు అనుకున్నప్పుడు మీరు ఇది అర్థం చేసుకోండి. ఒక వ్యక్తినే హత్య చేశాడు, అతని శిక్ష ఉరిశిక్ష అనుకున్నాం. అతడు ఇద్దరిని హత్య చేశాడు, అతనికి మళ్ళీ ఉరిశిక్షే. 10 మందిని హత్య చేశాడు, ఉరిశిక్షే. ఇంతమందిని హత్య చేసిన ఒకటే శిక్ష ఏంటి? ఎందుకంటే మానవుడికి ఇంతకంటే లేదు, లిమిట్ అన్నమాట. మానవుడి యొక్క మేధస్సుకు ఇది లిమిట్. ఇక పరమాత్ముడే శిక్షించాలి కాబట్టి జన్మల్లో శిక్ష ఇస్తూ పోతాడు. సో ఇవన్నీ కూడా ఇంకో జన్మకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అలానే మంచి కూడా ట్రాన్స్ఫర్ అవుతుందండి. సో ఈ విషయం నాస్తికులకు తెలియదు. అందుకనే వాళ్ళు డిజానెస్ట్గా ఉంటారు, భగవంతుడు అంటే భయపడరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, జ్ఞానం లేదు కదా. భగవంతుడు ఏం చేయగలడు అన్న జ్ఞానం లేదు. సింహం ఏం చేయగలుగుతుంది అన్న జ్ఞానం ఉన్నవాడు భయపడతాడు. సింహము అంటే ఏమిటో తెలియదు, అది ఏమీ చేయలే, అసలు దాని గురించి ఏమాత్రం ఐడియా లేనివాడు భయపడు. మంట ఉందన్నమాట, పిల్లలు ఆ మంటను చూసి సరదాగా వెళ్ళి చేయి పట్టుకోబోతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు చేయి కాలుతుందని. కాలిన తర్వాత కానీ అర్థం కాదు. సో అలానే మనం ఏదైనా విషయం తెలుసుకున్నప్పుడు మాత్రమే భయపడటం మొదలు పెడతాం. సో భగవంతుడి యొక్క జ్ఞానం కావాలి. భగవంతుడు ఎలా శిక్షిస్తాడు అనడానికి అనేక రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరికన్నా మంచి వాళ్ళకి వస్తే చెడ్డ వాళ్ళకి ఎవరికన్నా, ఎందుకంటే వాళ్ళు పూర్వజన్మలో చేసిన పాపాలు ఉంటాయి కాబట్టి కంటిన్యూ అవుతుంటాయి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస తీసుకున్నారు అనుకోండి, ఆయనకి గొంతు క్యాన్సర్ ఏదో ఉందని విన్నాను. అది ఎక్కడో రాశారు, విన్నాను నేను. సో అది ఆయన దాన్ని భరించుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే నాకు ఓకే, నా శిక్షని అనుభవించుకుంటున్నా వెళ్ళిపోయాడు. అలానే రమణ మహర్షి అని ఎవరో చెప్తారు, ఆయనకు ఓ ప్రాబ్లం. వివేకానందకి ఇంకో ప్రాబ్లం. మహర్షి దయానంద సరస్వతిని ఆయన చంపేశారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మంచి శంకరాచార్యని చంపేశారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు పూర్వజన్మలో చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లా తప్పదు. చావడం అనేది మనిషికి డెఫినెట్, కానీ ఏ విధంగా చస్తాడు అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది పరమాత్ముడు తన నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే నిర్ణయం తీసుకోవడం కాదు, ఆల్రెడీ తీసేసుకున్నాడు. ఎవరైతే ఏ పాపం చేస్తే దానికి తగ్గ శిక్ష ఏమిటి అనేది నిర్ణయం ఉంది కాబట్టి
మనకి అన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. అలానే ఏ మంచి పని చేస్తే ఏం జరుగుతుంది అన్నది కూడా ఉంటుంది కాబట్టి అలా జరిగిపోతుంది. మీరు ఒక స్నేహితుడితో కలిసి వ్యాపారం చేస్తున్నారు, నిజాయితీగా ఉండాలి. కానీ మీరు మోసం చేస్తున్నారు అనుకోండి ఆ స్నేహితుడికి, మీరేమనుకుంటారంటే వాడు అమాయకుడు, వాడికి తెలియదు అనుకుంటారు. ఎస్, అంతవరకు నిజమే. కానీ మీరు మోసం చేస్తున్న విషయం పరమాత్ముడికి తెలుసు. ఆ శిక్ష ఎట్లన్నా పడుతుంది. మీరేమనుకుంటారంటే ఇచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. ఆ ఇచ్చినప్పుడు మీరు ఏడుస్తారు చూడండి, ఆ భయంకరమైన ఏడుపు ఎవడు తట్టుకోలేడు. మీరే అనుకుంటారనమాట, అయ్యో నేను అది చెయ్యకపోయి ఉంటే, చీప్గా ఎందుకు చేశాను అని బాధపడిపోతారు. లాభం ఏముంటుంది, అప్పటికి జరిగిపోయింది. కాబట్టి జరగకుండా చూసుకోవాలి, ఇది ఉత్తమము. అందుకే రామాయణం మనకి ఎన్నో చెప్తుంది. రామాయణంలో ఆ విషయమే వాలికి చెప్తాడు రాముడు, అందరికీ చెప్తాడు, రాక్షసులందరికీ చెప్తాడు, శూర్పణఖకి చెప్తాడు, కరదూషణాదులకి చెప్తాడు, రావణాసుడికి చెప్తాడు. ఎవ్వడు వింటేనా? ఎందుకంటే ఆ బలము, ఆ గర్వము, ఆ యవ్వనము వాళ్ళ చేత అది తప్పు చేయిస్తుంది. ఆ తప్పుని తెలుసుకున్నవాడు ఘనుడు, వాడు ఉత్తముడు, వాడు లోకాలకి ఏదైనా మంచి చేయగలుగుతాడు. ఈ వీళ్ళు మటుకు లోకానికి మంచి చేయలేరు. ఎవరైతే డిజానెస్ట్గా ఉంటారో ఎన్నటికీ ఒక మంచి పని చేయలేరు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఎస్పెషల్లీ కొంతమంది వ్యాపారస్తులు అనుకుంటూ ఉంటారు, వ్యాపారంలో చాలా అన్యాయాలు చేసేస్తారు. వచ్చిన డబ్బుతో ఏం చేస్తారంటే వెళ్ళి ఏ హుండీలోనో కొంత డబ్బులు వేసేసేస్తే మన పాపాలు పోతాయి అనుకుంటారు. ఆ విధంగా వీళ్ళు చెప్తూ ఉంటారు కొంతమంది పండితులు. అది తప్పు. మీరు మంచి చేయండి, మంచికి మంచే ఉంటుంది, చెడుకు చెడే ఉంటుంది, తప్పదు. అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నాస్తికులకి పరమాత్ముడు శిక్ష నిర్ణయించి ఉంటాడు. ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో తప్పు, అది వెళ్ళిపోతుంది. కానీ భగవంతుడు నన్ను భయపడు అని ఎప్పుడు చెప్పడు. చెప్పినా కానీ ఎందుకు భయపడమని చెప్తాడు? చెడు చేస్తున్నారు మీరు, ఆ చెడు చేస్తే నేను తప్పకుండా శిక్షిస్తాను అని చెప్పడానికి భయపడమంటాడు. అది మాత్రమే భయపడాలి మనం. అందుకని చెడు చేయకూడదు. ఆయన రచించిన నియమాల్ని మనం పాటించుకుంటూ వెళ్ళాలి. ఎస్, దాని మూలంగా మీరు మంచి మార్గంలోకి వెళ్తారు. మీ అందరికీ చెప్తున్న మంచి మార్గంలోకి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం అండి. దీంతో మంచి మార్గంలోకి వెళ్ళిపోతారు. ఇది భగవంతుడు ఇచ్చాడు. అదేంటంటే, ఓం స్వస్తి పంతామనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్ధతాగ్నత జానతా సంగమేమయి. ఈ మంత్రంలో పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, సూర్యచంద్రులు ఎట్లయితే గతి తప్పకుండా తిరుగుతున్నారో అలా మేము కూడా గతి తప్పకుండా తిరుగుతూ దానాలు చేస్తూ మనుషుల్ని తెలుసుకుంటూ ఉండాలి. అంటే ఏంటంటే, దానము అనేది మిమ్మల్ని మంచి మార్గంలోకి మార్చేస్తుంది. మీరు వద్దనుకున్న మంచి మార్గంలోకి మార్చేస్తుంది. సో దానం చేస్తూ ఉండండి, దానం చేసుకుంటూ, అది కూడా ఎవరికి? మనుషులు తెలుసుకుంటూ అని స్పష్టంగా చెప్పాడు. అంటే అర్హత గల వాడికే దానం ఇవ్వండి, అర్హత లేని వాడికి ఇవ్వకండి. అర్హతని తెలిసి ఇవ్వండి. లేదు నేను బ్రహ్మాండంగా నా బర్త్డే పార్టీ పెట్టాను, నా ఫ్రెండ్స్ అందరిని పిలిచాను, భోజనాలు పెట్టాను, అది దానం కాదు, అది అపాత్ర దానం. అది మీ బర్త్డే మీరు జరుపుకోవాలనుకున్నారు, చక్కగా పేదవాళ్ళు ఎక్కడెక్కడైతే ఆకలితో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టండి, వాళ్ళ కడుపు ఆకలి తీర్చండి. వీలైతే కొంత ధనం ఇచ్చి వాళ్ళకి కప్పు గొంతుకి గుడ్డ, ఇంకా వీలైతే ఒక ఇల్లు లాంటివి కట్టించి ఇవ్వండి. వాళ్ళని బతకమని చెప్పండి, వాళ్ళు పని చేసుకొని బతుకుతారు, వాళ్ళు మంచి మార్గంలోకి వస్తారు. మీరు ఈ చేసే దానము ఉత్తమం. అలానే యజ్ఞయాగాదులు చేయండి. యజ్ఞయాగాదులు, యజ్ఞము యజధాతుతో వస్తుంది. సో ఇవ్వటము, దానము అనే దానిలో వస్తుంది. దాని మూలంగా అనేక మందికి స్వస్థత చేకూరుతుంది, మంచి జరుగుతుంది ప్రపంచంలో. అప్పుడు మీకు మేలు జరుగుతుంది. సో ఇవన్నీ మీరు గ్రహించండి. యజ్ఞము చేయటం అన్నది అత్యుత్తమ కార్యక్రమం, దానము చేయడం అనేది అత్యుత్తమ కార్యక్రమం. ఎవరైతే వేద పండితులు ఉంటారో వాళ్ళకి దానం ఇవ్వండి, వాళ్ళు ఇంకా వేదాన్ని ప్రచారం చేసుకుంటారు. అలానే ఎవరైతే యజ్ఞాలు చేస్తున్నారో వాళ్ళ చేత చేయిస్తూ ఉండండి, మీకు శుభమవుతుంది, ప్రపంచానికి శుభమవుతుంది. స్వస్తి. సో దేర్ ఫోర్, దానం అన్నది గొప్ప గుణం. మిమ్మల్ని ఎంత మంచిగా మారుస్తుందంటే మీకే తెలియదు, ఆశ్చర్యపోతారు. లోపల ఎంత ఆనందం ఉంటారంటే ఆనందం మీకే తెలియదు అనమాట.
బ్రహ్మాండమైన ఆనందంతో ఉంటారు. ఇది గ్రహించండి. మీరు గమనించండి, ఎవరు నిజంగా పేదవాళ్ళు, ఎవరు నిజంగా అడుక్కుంటున్నారు. ఒకడెవడో అడుక్కున్నట్ట, అడుక్కుంటూ అడుక్కుంటూ డబ్బులు ఎట్లా సంపాదించాడంటే 7 మేడలు ఉన్నాయట వాడికి. వాడికి కార్లు, బ్రహ్మాండమైన కార్లు ఇవన్నీ ఉన్నాయట. సో వాడికి దానం ఉంటుంది, అపాత్ర దానం అవుతుంది. సో ఇది మీరు గ్రహించాలి. అందుకని మనుషులను తెలుసుకుంటూ చెయ్యండి అని ఈ మంత్రం చెప్తోంది. సో వాళ్ళని తెలుసుకుంటూ, వాళ్ళెవరు ఏమిటి అని గ్రహించుకుంటూ దానం చేయమని చెప్తాం. అలానే దానం చేసేప్పుడు గతి తప్పకుండా ఉండండి. మీరు తప్పులు చేయకుండా ఉండండి. సూర్యచంద్రులు ఎట్లయితే గతి తప్పకుండా తిరుగుతున్నారో అలానే మీరు కూడా అని చెప్పి మంత్రం చెప్తారు. సో వేదము మనని మంచి మార్గంలో నడిపిస్తుంది. సో అందుకని డిజానెస్ట్గా ఉన్న నాస్తికులకి వాళ్ళ గతి తప్పదండి. వాళ్ళ గతి ఎట్లన్నా అధోగతి. అందుకని మనం వాళ్ళకి చెప్తాం, బాబు పరమాత్ముడు అంటే తెలుసుకోండి అని. అందుకనే నేను పరమాత్ముడి గుణాలు ఇవి అని చెప్పి కొన్ని మాత్రమే ఇచ్చాను ఆ సుబ్బరాజు గారు అడిగితే. ఓకే, నిర్వచించమన్నట్టు నిర్వచించారు. దాన్ని నిరూపించడానికి నేను రెడీగా ఉన్నా. ఆయన వస్తలేడు. ఆయనకి ఎవరైనా చెప్పండి బాబు. సరే, ఈయన అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం. పరమాత్ముణ్ణి మనము తక్కువ అంచనా వేయటం తప్పది. పరమాత్ముడు అంటే భయపడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన శిక్షని తప్పించడు. ఉమ్మ్. పాపాన్ని ఆయన కాదు, మనమే పోగొట్టుకోవాలి. మనమే మంచి కార్యక్రమాలు చేసి ఆ పాపాన్ని చిన్నగా చేసుకోవాలి. అంటే ఏంటంటే మన గొప్ప లైఫ్లో ఓ చిన్న అడ్డంకిలాగా వస్తుంది అంతే, అది పోదు. కాబట్టి మంచి పనులు చేస్తూ ఉండండి, వీలైనంత మటుకు మంచి పనులు చేయండి. అందులో యజ్ఞం చేయడం అన్నది అత్యుత్తమ కార్యక్రమము. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు రాదనుకున్నారనుకోండి, నేర్చుకోండి. మనిషి పట్టుదలగా నేర్చుకుంటే ఏదైనా సాధ్యమే. కాబట్టి ఇలాంటివన్నీ చేయండి, పరమాత్ముడు చెప్పినట్టుగా మనం నడుచుకుందాం. మీ ఇంకో ప్రశ్నకి మళ్ళీ చెప్తానండి. మీరు ఫీల్డ్స్, మెజర్మెంట్స్ ఏవో చెప్పారు కదా మీరు. సో మీ పేరు చెప్పలేదు. వీలైతే ఈ వీడియోల కింద పెట్టండి, నా పేరు ఇది అని చెప్పండి. ఉంటానండి. ఓ